రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి అప్పులే లేకుండా ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అనకపోతే దీని మీద చర్చ అక్కర్లేకుండే కదా అధ్యక్ష. 2 జూన్ నాటికి 2014 నాటికి విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు అప్పుల వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఆనాటికి మన 4 విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు 44,438 కోట్ల రూపాయలు, అప్పు వచ్చి 22,423 కోట్ల రూపాయలు అధ్యక్ష. 2 జూన్ 2014 నాటికి మన విద్యుత్ సంస్థల యొక్క అప్పులు 22,423 కోట్లు, ఆస్తుల విలువ 44,433 కోట్ల అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష అప్పు 81,516 కోట్లు. ఇవాళ మన విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 1,37,570 కోట్ల అధ్యక్ష. తెచ్చిన అప్పుతోని ఎక్కడే నష్టం జరగలే, ఆస్తుల్ని పెంచిన అధ్యక్ష. ఇది ఒకవైపు. ఇక కంపెనీల వారిగా తీసుకుంటే వారు కూడా చెప్పినారు, జెన్కో ఆనాటికి 7,662 కోట్లు ఉంది అప్పు, ఆస్తి వచ్చి 31,923 కోట్లు ఉంది అధ్యక్ష. ట్రాన్స్కో అప్పు 2,411 కోట్లు, ఆస్తి 10,136 కోట్లు. ఎస్పీడీసీఎల్ అప్పు 8,213 కోట్లు, ఆస్తి 24,000 కోట్లు. ఎన్పీడీసీఎల్ 4,137 కోట్లు అప్పు, 15,000 కోట్ల ఆస్తి అధ్యక్ష. ఇది స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష, అందులో సందేహం ఏం లేదు సార్.